అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ నేత వంగ గీత అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని 75 సంవత్సరాల క్రితమే ఆలోచించి రాజ్యాంగంలో పొందుపరిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వంగ గీత కొనియాడారు. మహిళలు ఆర్థికంగా పురోగతి చెంది స్వేచ్ఛగా బయటకు రావడానికి కారణం రాజ్యాంగమేనన్నారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు రుణపడి ఉంటారు. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయనకి ఘనమైన నివాళులు, ఘనమైన జోహార్లు అర్పిస్తూ వారు పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఈ భారతదేశంలో అన్ని వర్గాలు సమానత్వం సాధించడం కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఎవరు కూడా పేద ప్రజలు పడకూడదు, ఆ విధంగా ఉండాలి అంటే భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర వహించి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, వెనుకబాటుతనం, ఆర్థిక ఇబ్బందులు, అవిద్య, వీటినన్ని మహిళలకి ఏ విధమైన హక్కులు లేకుండా ఉన్నారు, ఛాందసవాదంతో పెట్టుబడి ఉన్నారు అని చెప్పి ఆలోచించి మరి అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకి అందించడం జరిగింది. మరి ఈ రోజు మనం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహనీయుడు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన అంకితం చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి